కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు నిర్వహించిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధురానగర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు నిరసనకారులకి మధ్య తోపులాటలు జరిగాయి. ఈ ఘటనలో మహిళ కాలు విరిగినట్లుగా సమాచారం. దీంతో న్యాయం చేయాలి అంటూ గ్రామస్తులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక మధురానగర్ చౌరస్తాలోని జగిత్యాల టు కరీంనగర్ రహదారిపై గ్రామస్తులు ధర్నా చేపట్టారు. వీరి ధర్నాకు సిపిఎం, బీఆర్ఎస్, ఏఐఎఫ్బీ నాయకులు మద్దతు తెలిపారు. నారాయణపూర్ మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని, లేదంటే స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్రోక నిర్వహిస్తున్నారు. వాళ్ళ డిమాండ్కు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తున్నది. నారాయణపూర్ రిజర్వాయర్లో నీళ్లు నిండినప్పుడు గ్రామంలో కంతా కూడా నీటి తంపు వస్తుంది. కుటుంబాలు నివాసించడానికి అవకాశం లేని పరిస్థితుంది. అట్లాగే రాత్రిపూట పడుకుంటున్నప్పుడు నీరు తంపొచ్చి రకరకాల క్రిములు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. అక్కడ అనేక రకాలుగా జీవనానికి ఆటంకంగా ఉంది. చిన్నపిల్లలు అక్కడ జీవించడంగా ప్రమాదకరమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నది. ఈ విషయం పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కూడా నారాయణపూర్ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తుంటే అమలు జరగలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు అమలు జరగడం లేదు. రిజర్వాయర్ ఏదైతే ముంపు గ్రామం కింద ప్రకటిస్తామని చెప్పేసి దాదాపుగా 12-15 ఏళ్ల నుంచి కొట్లాడడం జరుగుతుంది. ఈ రోజున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన వాళ్ళకి సంఘీభావం తెలుపుకుంటూనే నారాయణపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే నారాయణపూర్ గ్రామస్తులు మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు రిజైన్ చేసి ఇలా క్షమాపణ చెప్పాలని. ఎందుకంటే మీ మాటల్లోనే చెప్పారు, మీడియా ద్వారా చెప్పారు, ప్రసంగాలలో చెప్పారు, అయినా కూడా మీరు నెరవేర్చకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది. అది కరెక్ట్ కాదు. నారాయణపూర్ గ్రామ ప్రజలకి న్యాయం జరిగే వరకు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎప్పుడు కూడా వాళ్ళ పక్షాన, రైతుల పక్షాన నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తూ తక్షణం ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. నారాయణపూర్ గ్రామస్తుల ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు పలువురు గ్రామస్తులని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో గ్రామానికి చెందిన మహిళ మొహమ్మద్ సహీనా కాలు విరిగినట్లు సమాచారం. దీంతో తమకి న్యాయం చేయాలి అంటూ ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన గ్రామస్తులని పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ ఒక శాంతియుతంగా ఒక గాంధేయ మార్గంలో ఇవాళ వాళ్ళు నిరసన చెప్తానే రోడ్డు మీద రాస్తారోక చేస్తా అంటే అరెస్ట్ చేశారు. ఇవాళ దాదాపుగా 28 మంది మీద కేసులు పెట్టారు. 28 మంది మీద ఇవాళ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టిండ్రు. ఇవాళ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తా అంటే పాపం షహీనా అనే అమ్మాయి, షహీనా అనేటువంటి ఒక మహిళ కాలు విరిగింది పోలీసుల లాఠీ చార్జ్లో ఇవాళ మరి కాలు విరిగింది ఆ మహిళది. అంతేకాకుండా స్పృహ తప్పి పడిపోయింది ఒక ఓలమ్మ అనేటువంటి మహిళ. ఇవాళ స్పృహ తప్పి పడిపోయింది హాస్పిటల్. ఇప్పటి వరకు స్పృహ ఇంకా రాలే. మొన్న కూడా ఒక నిరసన కార్యక్రమం ర్యాలీ తీస్తూ ఉంటే 3 మహిళలు స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ 3 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. ఇది నారాయణపూర్ గ్రామంలో జరుగుతున్న దుర్మార్గమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక ఇప్పటికైనా భేషజాలకు పోకుండా నీ అహంకారాన్ని పక్కన పెట్టి గెలిపించిన ప్రజల కోసం నువ్వు మొన్న చెప్పినావు కదా, నేనే చేస్తా నారాయణపూర్ గ్రామ వాళ్ళకి చెప్పిన కోరికలు, వాళ్ళకి నేను ఏదైతే హామీ ఇచ్చినా అది నెరవేరుస్తానని మొన్న రామడుగు మీటింగ్లో కూడా జరిగిన దానిలో చెప్పినావు. మరి నేను ఎవరు అడ్డుకుంటాను? పోలీసు వాళ్ళు అడ్డుకుంటాను రా, బీఆర్ఎస్ నా కొడుకులారా అని మమ్మల్ని తిట్టినావు.